అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి అకస్మాత్తుగా తన మాజీ మిత్రులపై కోపం తన్నుకొచ్చింది. వారిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. నాటో దేశాలు పేపర్ టైగర్స్ అని, అమెరికా మద్దతు లేందే వారంతా ఎక్కడుంటారు, వట్టి పిరికి పందలంటూ నానా శాపనార్థాలు పెడుతున్నాడు. ఒకప్పటి తన మిత్రదేశాలు పూర్తిగా పిరికి పందలుగా మారిపోయారంటూ మండిపడుతున్నాడు. ఇంతకు అసలు కారణమేంటంటే, ట్రంప్ ఇరాన్పై అనవసరంగా ఫిబ్రవరి 28న బాంబుల వర్షం కురిపించి ఇరాన్ సుప్రీం లీడర్ని హతమార్చాడు. ఇక ఇరాన్ అగ్రనాయకుణ్ణి హతమార్చిన తర్వాత ఇరాన్ పని ఫినిష్ అనుకున్నాడు. తీరా చూస్తే తన అంచనాలు పూర్తిగా తప్పాయి. తాననుకుందొకటైతే వాస్తవాలు మరోలా ఉన్నాయి. యుద్ధంలో ఇరాన్ అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. దీంతో తనకు అండగా మిత్రదేశాలు కలిసి రావాలని కోరుతున్నాడు. ఇక యుద్ధం వల్ల యావత్ ప్రపంచం ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. మన దేశంలో కూడా గ్యాస్ కొరత కారణంగా దాదాపు హోటల్ ఇండస్ట్రీ కుదేలైన విషయం తెలిసిందే. మరికొన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో ట్రంప్ తన మాజీ మిత్రదేశాల్ని వెంటనే తమ యుద్ధ నౌకల్ని హోర్మోజ్ జలసంధి వద్దకు పంపితే హోర్మోజ్ జలసంధి నుంచి ఇరాన్ సైనికుల్ని తరిమికొడతామని పిలుపునిచ్చారు. ట్రంప్ పిలుపును యూరోపియన్ దేశాలు పట్టించుకోలేదు. దీంతో ట్రంప్ కాలు కాలిన పిల్లిలా తన మాజీ మిత్రదేశాలపై చిందులు వేస్తున్నాడు. ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్టు పెడుతూ పిరికి పందల్లారా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటానని హెచ్చరించాడు. ఇంకా ఆయన ఏమన్నాడంటే, ఒకప్పటి తన మిత్రదేశాలు ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో హోర్మోజ్ జలసంధికొస్తే అక్కడ్నుంచి ఇరాన్ సైనికుల్ని తరిమేసి ఆయిల్ సరఫరాకు అడ్డంకి లేకుండా మనం చూద్దామని పిలిస్తే ఒక్కరంటే ఒక్కరు ముందుకు రావటం లేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. కష్టకాలంలో తనకు ఎవరూ అండగా రావడం లేదని ఆక్రోశం వెళ్లగక్కుతున్నాడు. వాస్తవానికి నాటో దేశాలకు అమెరికా ఎంతో సాయం చేసిందని గుర్తుచేశాడు. వారు మాత్రం కష్టకాలంలో మొహం చాటేస్తున్నారు. ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేస్తుంటే తమతో వచ్చి అడ్డుకోవాల్సింది పోయి చోద్యం చూస్తున్నారన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ శుక్రవారం నాడు బ్యారెల్ $108కు చేరుకుంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు బ్యారెల్ $70 వరకు పలికింది. ఆయిల్ ధరలు పెరిగిపోవడంతో ప్రపంచంలోని ప్రతి దేశం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ధరలు తగ్గించాలని ప్రతి దేశం కోరుకుంటోంది. ఆయిల్ ధరలు పెరిగిపోవడంతో పలు దేశాల్లో అప్పుడే నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోయాయి. వినియోగదారుడి గృహ బడ్జెట్ తలకిందులవుతోంది. ఇక అత్యధికంగా చమురు కష్టాలు ఆసియా దేశాలు అనుభవిస్తున్నాయి. ఎందుకంటే ఆసియా దేశాలకు ముడి చమురు మొత్తం హోర్మోజ్ జలసంధి ద్వారానే వస్తోంది. చమురు ధరలు పెరగడం వల్ల కేవలం ఆసియా దేశాలకే కాకుండా ప్రపంచంలోని ప్రతి దేశం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతోంది. ఇదిలా ఉంటే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రోజురోజుకి యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నాడు. అయితే యూరోపియన్ యూనియన్ దేశాలు మాత్రం ఈ యుద్ధానికి దూరంగా ఉంటున్నాయి. ఇది తమ యుద్ధం కాదని తప్పించుకుంటున్నాయి. అయితే వాస్తవం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగాయని ప్రతి దేశం గగ్గోలు పెడుతోంది. అలానే యూరోపియన్ దేశాలు కూడా లబోదిబోం అంటున్నాయి. దీంతో ట్రంప్ నాటో దేశాలు ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయని లబోదిబోం అంటున్నాయి. తనతో కలిసి రావాలని కోరితే మాత్రం మొహం చాటేస్తున్నారని మండిపడుతున్నాడు. తాము ఇరాన్పై యుద్ధం చేస్తున్నాం, రేపో మాపో గెలుస్తాం. అయితే వారు యుద్ధంలో పాల్గొనకుండా సురక్షితంగా ఉంటున్నారు. అయితే ధరలు పెరిగిపోయాయని ఫిర్యాదు చేస్తుంటారు. బలవంతంగా డబ్బు చెల్లిస్తూ ఉంటారు. అయితే హోర్మోజ్ జలసంధి వద్దకు రండి, అక్కడ్నుంచి ఆయిల్ ట్యాంకర్లను విడిపిద్దామంటే మాత్రం రారు. అది పెద్ద రిస్క్ కూడా కాదు అని ట్రంప్ తన సోషల్ మీడియాలో యూరోపియన్ దేశాలపై తన అక్కసు వెళ్లగక్కారు. ఇక యూరోపియన్ దేశాల వాదన విషయానికొస్తే, యుద్ధానికి వెళ్లే ముందు తమతో ట్రంప్ సంప్రదించాడా అని నిలదీస్తున్నారు. సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు తమను ఆడిపోసుకుంటే ఎలా అని ఈయూ దేశాలు ట్రంప్కు కౌంటర్ ఇస్తున్నాయి. ఇదిలా ఉండగా అమెరికాకు ఈయూ దేశాలకు మధ్య మాటల యుద్ధం మొదలైన తర్వాత శుక్రవారం నాడు బ్రిటన్ కాస్త తగ్గింది. అమెరికా కావాలనుకుంటే గల్ఫ్ దేశాల్లో ఉన్న తమ బేస్ల నుంచి ఇరాన్పై దాడులు చేసుకోవడానికి అనుమతించింది. కాగా బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ కార్యాలయం శుక్రవారం నాడు ఒక ప్రకటనలో ఇరాన్ అంతర్జాతీయ షిప్పింగ్లపై దాడులు చేయడాన్ని ఖండించింది. ఇక ఇరాక్లో నాటో బేస్ల నుంచి అమెరికా ఇరాన్పై దాడులు చేయడానికి బ్రిటన్ అనుమతించింది. అయితే 2 రోజుల పాటు బ్రస్సెల్స్లో యూరోపియన్ యూనియన్ సమ్మిట్ జరిగింది. యుద్ధంలోకి వెళ్లాలా వద్దా అని తర్జన భర్జనలు చేసుకున్నారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మక్రాన్ మాత్రం తాము యుద్ధంలో పాల్గొనటం లేదని తేల్చి చెప్పారు. అలాగే ఈయూ నాయకులు యుద్ధంతో పాటు పెరిగిపోతున్న చమురు ధరల గురించి చర్చించుకున్నారు. అయినా దీనిపై కూడా వారు ఒక అంగీకారానికి రాలేకపోయారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా పరిస్థితి ఇలానే కొనసాగితే రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, ఇంధన ధరలు పెరుగుతాయని యూరోపియన్ యూనియన్ సెంట్రల్ బ్యాంక్ హెచ్చరించింది. సుదీర్ఘకాలం పాటు చర్చలు జరిగినా చివరకు వీరంతా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు.
ఇక ట్రంప్పై EU నాయకులు ఆగ్రహానికి కారణం ట్రంప్ EU నాయకుల్ని చులకన చేసి మాట్లాడడం, డెన్మార్క్ చేతిలో ఉన్న గ్రీన్లాండ్ని కబ్జా చేసుకుంటారని బెదిరించడం, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ట్రంప్ పుతిన్కు కొమ్ము కాయడం యూరోపియన్ యూనియన్ నాయకులకు మింగుడు పడలేదు. అప్పటినుంచి వారు ట్రంప్కు దూరంగా జరిగారు, ఇండియాకు దగ్గరయ్యారు. ఇండియాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇక చమురు విషయానికొస్తే పలు వస్తువులు తయారు చేయడానికి ముడిసరుకుగా వినియోగిస్తారు. ఉదాహరణకు హీలియంను తీసుకుంటే కంప్యూటర్ చిప్స్కి సల్ఫర్, ఎరువులకు ముడి పదార్థంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఆయిల్ సరఫరా నిలిచిపోవడంతో వీటి ధరలు పెరిగిపోతున్నాయి. ఇక ధరలు పెరిగిపోవడంతో యూరోపియన్ దేశాలకు చెందిన నాయకులు కూడా ధరలు తగ్గించడానికి తమ వంతు ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. యూరోపియన్ దేశాలతో పాటు జపాన్ కూడా హోర్మూజ్ జలసంధి నుంచి ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలకున్న అడ్డంకుల్ని తొలగిద్దామని ఒక నిర్ణయానికొచ్చారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్, జపాన్లు కూడా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ దేశాలన్నీ కలిసి ఇరాన్ తక్షణమే ఆయిల్ డిపోలపై దాడులు ఆపాలని కోరాయి. కాగా ఇరాన్ ఇప్పటివరకు 23 వాణిజ్య నౌకల్ని 10 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేసి ధ్వంసం చేసింది.